ఇక బంగారం ₹1,00,000 రికార్డు స్థాయి దాటిపోయింది ఆల్రెడీ అనుకున్నాం మనం ఎప్పుడో. అంటే 4 నెలల క్రితం ₹80,000 ఉన్నటువంటి బంగారం ధర ఈ 4 నెలల్లో ₹20,000 పెరిగింది. అంటే ₹1,00,000 దాటిపోయింది. అక్కడ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు రకరకాలుగా ప్రపంచ వాణిజ్య మార్కెట్ని ప్రభావితం చేసినాయి. ఈ వాణిజ్యపరమైనటువంటి అంశాలు బంగారాన్ని ప్రభావితం చేసినాయి. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఒకసారి ధన్మని లేస్తున్నాయి, ధన్మని పడిపోతున్నాయి. దీంతో పెట్టుబడులు పెడితే మనం నష్టపోతామనేటువంటి ఆలోచన మదుపర్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో అసలు యాక్చువల్గా ఈ పెట్టుబడులు ఈ స్టాక్ మార్కెట్లో దీంట్లో పెట్టేసి నష్టపోవడం కంటే బంగారం కొనిపెట్టుకుంటే బంగారం లాగా ఉంటుందని చెప్పేసి అనుకుంటా ఉన్నారంట. అందుకని బంగారం రేటు భారీగా పెరిగిపోయింది. రికార్డు స్థాయికి 10 గ్రాముల ధర, కిలో వెండి ₹98,200 ఉన్నది. బంగారం ధర కొనుగోలుదారులకు అందనంత దూసుకెళ్తోంది. అంతర్జాతీయంగా చూస్తే అమెరికా, చైనా మధ్య మాత్రమే టారిఫ్ వివాదం అధికంగా ఉంది. అయితే మిగిలిన దేశాలతో వాణిజ్య ఒప్పందాల దిశగా ప్రయత్నాలు జరుగుతున్నా పసిడిలోకి పెట్టుబడులు భారీగా తరలి రావడంపై బులియన్ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతుంది. అంతర్జాతీయ విపణిలో ఔన్స్ 31.10 గ్రాముల మేలిమి బంగారం అంటే 24 క్యారెట్ల బంగారం ధర సోమవారం తొలిసారిగా $3,400 మార్కును అధిగమించింది. ఒక్క రోజులోనే ఔన్సు బంగారం ధర $110 పెరిగి $3,424 ఔన్స్ వెండి $33. ఈ డాలర్లు చెప్తే అంత అర్థం కాదు కానీ ₹1,00,000 బంగారం దాటిపోయింది. తర్వాత ఇక్కడ $98,000 దాటిపోయింది వెండి ధర, అంటే కిలో వెండి ధర. కాబట్టి మొత్తం భారీగా పెరిగిపోతూ ఉన్నాయి బంగారం వెండి ధరలు. కాబట్టి అసలు యాక్చువల్గా గతంలో ఏముంటుండే, ఏదైనా చిన్న ఫంక్షన్ అయితే ఉంగురమో లేకపోతే ఇంకేదైనా తీసుకొని పెడుతుండే. ఇప్పుడు పెట్టే పరిస్థితి కూడా లేదు సామాన్యులకు అని చెప్పేసి చాలామంది బాధపడుతున్నారు. మొత్తం మీద బంగారం అయిపోయింది.